కదా ఆడియన్ ఒక 10 మంది అని వస్తే కదా వాళ్ళు వెళ్ళి 100 మందికి చెప్పగలిగేది. ఆ 10 మంది కూడా రాని ఇబ్బంది అయిందనుకోండి, అది ఎంత మంచి సినిమా అయినా కిల్ అయిపోతుంది. అలా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా కిల్ అవ్వకూడదు, ఒక మంచి సినిమా ఆడియన్ దాకా చేరాలని చెప్పి డేట్ చేంజ్ చేసుకున్నామండి అంతే. అశోక్ గారు ఇక్కడ సార్ సార్ ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, చాలా ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. ఫస్ట్ సినిమాకి ఇప్పటికి చాలా బాగుంది సార్. ట్రైలర్ మహేష్ బాబు గారు చూసారా లేదా? ట్రైలర్ ఇప్పుడు చూస్తారండి, చూసాక ఆయన ఏమంటారో నేను వెయిట్ చేస్తున్నాను వినటానికి. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ బాబు గారు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. మహేష్ బాబు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారా? అది ఈసారి కుదరకపోవచ్చు అండి. అది ఆయన రాజమౌళి గారితో చాలా బిజీగా ఉన్నారు. అండ్ బయట కొన్ని పిక్చర్స్ వస్తూ ఉన్నా ఇట్స్ వెరీ హెవీ లుక్ అయిపోయింది కదా దానికి. సో దాన్ని కొంచెం కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక ఆయన ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఒక మంచి ఫస్ట్ లుక్ బ్యాంగ్తో రావాలనే ఉద్దేశంతోనే కొంచెం అట్లా సైలెంట్గా ఉన్నారు. సో ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ప్రెషర్ ఆన్ దట్. అండ్ అశోక్ గారు మరి ఈ మేనల్డ్కి ఆయన మేనమా కాంట్రిబ్యూషన్ ఏముంటుంది ఈ సినిమా కోసం? ఈ సినిమా కోసం ఆయన కాంట్రిబ్యూషన్ ఏముంటుంది? ఉంటుంది, ఎందుకు ఉండదు. లైక్ ఆయన చేసేగలదంతా చేస్తూనే ఉంటారు బ్యాక్ ఎండ్లో. అది ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి కనిపించకపోయినా నేను డే 1 నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన నీడ్ ఎప్పుడు నాకు తాకుతూనే ఉందండి. అది ఎవ్రీ సింగిల్ డే దట్ ఈస్ దేర్. దానిపైన అయితే అసలు క్వశ్చన్ లేదు. సూపర్. అశోక్ గారు సార్ ఇదంతా కృష్ణుడి మీద కాబట్టి మీరు ఈ మూవీ తీసేటప్పుడు మీరు కృష్ణుడి గురించి తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటి? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో ఏమైనా సాడ్ ఎండింగ్ ఉంటుందా? అంటే ట్రైలర్లో హీరోయిన్ గొంతు అలా కట్ చేశారు, మాకేం అర్థం కాలేదు. ఏమైనా సాడ్ ఎండింగ్ ఇస్తారా ఏంటి సార్? సో డెఫినెట్గా ట్రాజిడీ అయితే కాదు ఈ సినిమా, సాడ్ ఎండింగ్ ఉండదు. కొంచెం ఎమోషనల్గా ఉంటుంది ఎండింగ్ అయితే, బట్ ఇట్స్ నాట్ సాడ్ డెఫినెట్లీ. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మాన్సా గురించి కూడా పెద్దగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే దెర్ ఈస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ మూవీ బేస్డ్ ఆన్ హర్ క్యారెక్టర్. దానిపైన ఒక పెద్ద ట్విస్ట్ ఇదంతా ఉంటుంది. అందుకే లైక్ ట్రైలర్లో కూడా చాలా తక్కువ కనిపిస్తుంది అమ్మాయి. యా, సో దేర్ ఇస్ లాట్ మోర్ గోయింగ్ ఆన్ ఇన్ ద మూవీ అండి. ద ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఒకసారి మాట్లాడేస్తే నిజంగానే మొత్తం స్టోరీ చెప్పేసినట్టు ఉంటుంది. అశోక్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ మూవీ, సారీ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. గల్లా జయదేవ్ గారు అంటేనే ఒక విజనరీ లీడర్గా, అంటే గుంటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన. సో ఇలా సినిమాలోకి వస్తున్నప్పుడు, అండ్ ఇందాక కూడా ఆయన చాలా బాగా చెప్పారు, ఫస్ట్ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ చూశాను, చాలా బాగా అనిపించింది అని. సో ఈ మూవీ చూసిన తర్వాత ట్రైలర్ కానీ ఈ మూవీలో మిమ్మల్ని చూసిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి జయదేవ్ గారి నుంచి? ఆయన మా ఫాదర్ అండి, ఎప్పుడు నచ్చుతాను దానికి. అందులో లైక్ ఎవ్రీ టైమ్ ఈ సీజ్ మీ ఎనీథింగ్ హీల్ లైక్ అండ్ అప్రిషియేట్ మీ. అండ్ ఆయనకు కూడా క్లియర్గానే ఉంటారు ఆయన. లైక్ ఇప్పుడు తెలుగు సినిమాల మీద నాకు అంత అనుభవం లేదు, నాకు నచ్చినవి ఫ్లాప్ అవుతుంటాయి, నచ్చినవి అన్ని హిట్లు అవుతున్నాయి. సో లైక్ హీఈస్ క్లియర్ ఇన్ హిస్ జోన్. అండ్ ఆయన పిల్లోని కాబట్టి లైక్ నేనేం చేసినా నచ్చుతూనే ఉంటాను. ఎలా ఒప్పించగలిగారండి సినిమాల్లోకి రావడానికి? నాకు తెలిసి ఆయన నాలో కొంచెం సిన్సియరిటీ చూసే ఒప్పుకుని ఉంటారు. మానస గారు